హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను ఈ వీడియోలో వాషింగ్ మిషన్ టబ్ క్లీనింగ్ ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తున్నాను. ఈ టిప్స్ కనుక యూజ్ చేస్తే మీ వాషింగ్ మిషన్ అనేది చాలా రోజు మెయింటైన్ చేసుకోవచ్చు, ఎటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా. అయితే మొదటి స్టెప్ ఏంటంటే, ఇట్లా మనకి బట్టలు వాష్ చేసిన తర్వాత మీరు అప్పుడు చెమ్మగా ఉంటుంది కదా కొంచెం, అందుకని అప్పుడు మనం టబ్ క్లీన్ అనేది చేసుకుంటే మనకి మట్టి అనేది ఈజీగా వచ్చేస్తుంది. ఇట్లా ఏదైనా ఒక బ్రష్ తీసుకుని వాషింగ్ మిషన్ వేసేసుకున్న తర్వాత మనం బట్టలు క్లీన్ చేసేస్తాం కదా, తర్వాత మనం ఈ క్లీనింగ్ అనేది చేసుకుంటే ఈజీగా మట్టి అనేది బయటకు వచ్చేస్తుంది. ఇట్లా ఒక టూత్ బ్రష్ తీసుకుని ఈ విధంగా టబ్ని మనం గుండ్రంగా తిప్పుతూ, గ్యాస్ కట్ ఉంటుంది కదా దాన్ని ఇట్లా బ్రష్ పెట్టి తీస్తూ ఉంటే మట్టి అనేది ఆ బ్రష్కి వచ్చేస్తూ ఉంటుంది. తర్వాత ఇది ఏంటంటే కింద కాయిన్ కంపార్ట్మెంట్ ఉంటుంది కదా, దాన్ని కూడా ఈ విధంగా తిప్పితే మనకి బయటకు వచ్చేస్తుంది. దీన్ని కూడా బ్రష్ పెట్టి శుభ్రంగా ఇట్లా క్లీన్ చేసేసుకోవాలి. ఇందులోకి మనకి ఏమన్నా పిన్నీసులు కానీ కాయిన్స్ కానీ ఏమన్నా వస్తే ఇందులోకి ఉండిపోతాయి అన్నమాట. ఇందులోకి దీన్ని కూడా మనం ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉండాలి. క్లీన్ చేసుకోకపోతే బట్టలు అనేవి స్మెల్ వస్తూ ఉంటాయి కదా. ఈ విధంగా ఎప్పటికప్పుడు మనం వాషింగ్ మిషన్స్ క్లీన్ చేసుకోకపోవడం వల్ల బట్టలు స్మెల్ వస్తాయి, మురికి కూడా వదలదు. బట్టలు తెల్లగా మనకి ఎప్పటికీ నీట్గా ఉండాలి అంటే ఈ విధంగా మనం టబ్ క్లీన్ అనేది ప్రతి 1 మంత్కి కానీ లేకపోతే 2-3 మంత్స్కి ఒక్కసారి అయినా కూడా చేసుకోవాలి. ఈ విధంగా క్లీన్ చేసుకోవడం వల్ల వాషింగ్ మిషన్ కూడా ఎక్కువ రోజులు మనకి ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా వస్తుంది. ఈ విధంగా ఎప్పటికప్పుడు క్లీన్ చేసేసుకోవాలి. తర్వాత దీన్ని ఈ విధంగా క్లోజ్ చేసేసుకుని పెట్టేసుకోవాలి. అయితే 30 మినిట్స్ మనం ఎప్పుడు వాషింగ్ మిషన్ యూజ్ చేసినా కూడా ఒక 30 మినిట్స్ వేసేసిన తర్వాత డోర్ అనేది ఓపెన్ చేసి పెట్టుకోవాలి. తర్వాత ఇట్లాగా వాషింగ్ మిషన్ ఒక క్లాత్తో ఈ రబ్బర్ చుట్టూ కూడా ఉన్న మట్టిని తుడిచేసుకుంటూ ఉండాలన్నమాట. చాలా మట్టి, వాటరు అదంతా కూడా ఉంటుంది కదా, ఈ విధంగా తిప్పుకుంటూ క్లీన్ చేసుకోవడం వల్ల ఆ గ్యాస్ కట్లో ఉన్న మట్టి అంతా కూడా వచ్చేస్తుంది. తర్వాత ఇట్లా మనం పైప్ ఉపయోగించి వాషింగ్ మిషన్కి పెట్టే పైప్ ఉంటుంది కదా, ఆ పైపుని ఉపయోగించి ఇట్లా వాటర్ పోస్తూ ఉంటే ఆ లోపల ఉన్న మట్టి అంతా కూడా మనకి బయటకు వచ్చేస్తుంది. ఇది మాత్రం చాలా ఇంపార్టెంట్. ఈ వాటర్ ఫోర్స్ వల్ల లోపల ఉన్న మట్టి, డ్రమ్ములో ఉన్న మట్టి అంతా కూడా వచ్చేస్తూ ఉంటుంది. దీన్ని మనం కొంచెం ఫోర్స్గా ఇట్లా రుద్దుతూ మనం ఈ డ్రమ్ముని ఇలా తిప్పుకుంటూ ఉంటే మనకి మధ్యలో హోల్స్ అనేవి ఉంటాయి కదా, ఆ హోల్స్ లోపల డ్రమ్ములో ఉన్న మట్టి అంతా కూడా ఈ విధంగా బయటకు వచ్చేస్తుంది. నేను ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి. కింద మనకి కాయిన్ కంపార్ట్మెంట్ ఉంది కదా, ఆ కంపార్ట్మెంట్లోంచి వాటర్ అంతా కూడా ఈ విధంగా బయటకు వచ్చేస్తూ ఉంటుందన్నమాట. మన కాయిన్ కంపార్ట్మెంట్ని ఓపెన్ పెట్టుకోవాలి. పెట్టుకుంటే ఈ విధంగా డ్రమ్ అనేది తిప్పుకుంటూ ఆ వాటర్ ఫోర్స్తో కడుక్కుంటూ ఉంటే లోపల ఉన్న డర్ట్, మట్టి అంతా కూడా ఈ వాటర్ ఫోర్స్కి బయటకు వచ్చేస్తుంది. చాలా వరకు ఈ విధంగా చేయడం వల్ల లోపల ఉన్న మురికంతా కూడా బయటకు వచ్చేస్తుంది అన్నమాట. మనం ఎప్పుడు వాషింగ్ మిషన్ యూజ్ చేసినా కూడా ఎక్కువ బట్టలు ఓవర్లోడ్ అనేది ఎక్కువ వేయకూడదు. మనకి 6 kgs అనుకోండి, 6 జతలు అంటే 6 జతలే వేయాలి, ఎక్కువ వేసుకోకూడదు. ఎక్కువ వేయడం వల్ల కూడా ఓవర్లోడ్ ఎక్కువయ్యి మోటార్ మీద దాని ఎఫెక్ట్ పడి తొందరగా వాషింగ్ మిషన్ అనేది పాడవడానికి ఛాన్స్ ఉంటుంది. అదేవిధంగా వాషింగ్ మిషన్ కింద స్టాండ్ కూడా మనం కంపల్సరీ యూజ్ చేయాలి. చేయకపోతే మనకి వాషింగ్ మిషన్ లోడ్ ఎక్కువ అవడం వల్ల కూడా వాషింగ్ మిషన్ కదిలిపోతూ ఉంటుంది. అది లోడ్ ఎక్కువ అవ్వడం వల్ల మోటార్ మీద ఎక్కువ లోడ్ పడి ఆ విధంగా మనకి జరుగుతూ ఉంటుందన్నమాట. మనం అదేవిధంగా లిక్విడ్ వేస్తాం కదా, ఆ లిక్విడ్ని కూడా మనం ఎప్పుడు తక్కువగా వేయాలి. ఎక్కువ వేసేయడం వల్ల కూడా మోటార్ మీద లోడ్ పడి మోటార్ పాడయ్యే ఛాన్స్ కూడా ఉంటుందన్నమాట. అదేవిధంగా
కవర్ కూడా వాషింగ్ మిషన్కి తప్పకుండా యూస్ చేయాలి. ఎందుకంటే కవరు దానికి లోపలికి మట్టి అది వెళ్ళకుండా ప్రొటెక్షన్గా ఉంటుంది. అదేవిధంగా చూడడానికి కూడా నీట్గా ఉంటుంది. ఈ విధంగా టబ్బుని క్లీన్ చేస్తూ చూడండి ఎంత దట్టు వచ్చిందో మొత్తం. మేమైతే 2-3 మంత్స్కి కంపల్సరీగా టబ్ వాష్ అనేది చేస్తూ ఉంటాం. చేస్తున్నా కూడా మాకు ఎంత వచ్చిందనమాట. అదేవిధంగా బట్టల్ని మాత్రమే వేయడం వల్ల మన వాషింగ్ మిషన్ ఎక్కువగా మన్నుతుంది, ఎక్కువ రోజులు పాడవకుండా ఉంటుంది. దాంట్లో ఎక్కువ డోర్ మ్యాట్స్ కానీ చెప్పులు షూస్ అలాంటివి వేసేస్తూ ఉంటారు కదా, దాటి వల్ల కూడా వాషింగ్ మిషన్ ఎక్కువగా మట్టి వెళ్ళిపోయి అందులోకి తొందరగా పాడవడానికి ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ మీరు వేసుకున్న వెంటనే ఈ విధంగా టబ్ క్లీన్ చేసేసుకుంటే అప్పుడు మీకు దాంట్లో ఉన్న మురికంతా కూడా వచ్చేస్తుంది. కాబట్టి మనకి ఎక్కువ రోజులు వాషింగ్ మిషన్ పాడవకుండా లాంగ్ రన్లో ఎక్కువ రోజులు వస్తుందన్నమాట. ఈ విధంగా మనం బ్రష్ పెట్టి టబ్ క్లీన్ అనేది చేసుకోవాలన్నమాట. 1-2 సార్లు ఈ విధంగా క్లీన్ చేసుకుంటూ ఉండాలి. మనం టూత్ బ్రష్ అయినా ఉపయోగించవచ్చు, లేకపోతే ఒక క్లాత్తో ఈ విధంగా తిప్పుకుంటూ ఉన్నా కూడా మనకి మట్టి అనేది వచ్చేస్తూ ఉంటుంది. ఈ విధంగా 2-3 సార్లు వాటర్తో ఫోర్స్గా ఈ విధంగా క్లీన్ చేసుకుంటే దాంట్లో ఉన్న మురికంతా కూడా బయటికి వచ్చేస్తుంది అన్నమాట. ఈ విధంగా మనం 2-3 మంత్స్ కన్నా ఒకసారి చేసుకుంటూ ఉండాలి. అదేవిధంగా మనం ఎప్పుడు వాషింగ్ మిషన్ యూజ్ చేసినా కూడా మనకి ఈ విధంగా మనకి ఇప్పుడు వచ్చే కొత్త వాషింగ్ మిషన్స్ అయితే టబ్ క్లీన్ ఎప్పుడు చేయాలనేది అవే చూపిస్తున్నాయి. ఆ విధంగా వచ్చినప్పుడు మనం టబ్ క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. ఓల్డ్వి అయితే ఆ విధంగా చూపించవు కాబట్టి మనం 2-3 మంత్స్కి ఒకసారి చేసుకుంటే సరిపోతుంది. చూసారా ఎంత దట్టు వచ్చిందో, మొత్తం మురికి మట్టి కూడా ఎంత వచ్చేసిందో. ఇలా చేయడం వల్లే మనకి చాలా వరకు మట్టి అంతా కూడా బయటకు వచ్చేస్తుంది అన్నమాట ఈ వాటర్ ఫోర్స్కి. అదేవిధంగా మనం బట్టలు వేసిన తర్వాత మిషన్ అంతా కూడా నాని ఉంటుంది కదా మురికంతా కూడా, అందువల్ల మనకి తొందరగా మట్టి కూడా బయటకు అనేది వచ్చేస్తుంది. డ్రైగా ఉన్నప్పుడు చేసే కన్నా వాషింగ్ మిషన్లో మనం బట్టలు ఉతికిన తర్వాత ఈ ప్రాసెస్ చేయడం వల్ల మట్టి కూడా తొందరగా రావడానికి ఛాన్స్ ఉంటుంది. అదేవిధంగా చూసారా ఎంత మట్టి వచ్చిందో మొత్తం. ఇదంతా కూడా లోపల ఉండిపోయి మనం బట్టలు కూడా ఉతికినా కూడా స్మెల్ వచ్చేస్తూ ఉంటాయి అన్నమాట. ఒక్కొక్కసారి చూడండి బట్టలు మురికిపోవు, స్మెల్ వస్తూ ఉంటాయి. దానికి కారణం మనం లిక్విడ్ అనుకుంటాము, సరిగ్గా కాదు. ఈ విధంగా మనం ఎప్పటికప్పుడు టబ్ క్లీన్ చేసుకోకపోవడం వల్ల ఈ స్మెల్ రావడం అనేవి జరుగుతూ ఉంటుందన్నమాట. ఈ విధంగా తర్వాత ఒక తడి క్లాత్తో మొత్తం వాషింగ్ మిషన్ అంతా కూడా పట్టి ఉన్న మురికినంతటిని కూడా ఈ విధంగా క్లీన్ చేసేసుకుంటూ ఉంటే ఎప్పటికప్పుడు నీట్గా ఉంటుంది. ఎక్కువ రోజులు కూడా వస్తుందన్నమాట. వాషింగ్ మిషన్ పాడవకుండా ఉంటుంది. ఈ విధంగా మనం ఎప్పటికప్పుడు చేసుకుంటే మనకి బోల్డ్ డబ్బులు కూడా ఆదా అవుతాయి. ఎందుకంటే ఏదన్నా వాషింగ్ మిషన్ పాడైపోయింది అనుకోండి, దానికి బోల్డ్ డబ్బులు అవుతూ ఉంటాయి. మనం మార్చినా కూడా ఏమీ రావన్నమాట. అందువల్ల మనం ఈ టిప్స్ యూస్ చేస్తూ ఉంటే మనకి 10-15 ఏళ్ళు ఈజీగా 15 ఏళ్ళు అయితే ఈజీగా వచ్చేస్తాయి. మెయిన్ పాయింట్స్ ఎక్కువగా మనం బట్టలు వేయకుండా ఉండడం, ఓవర్లోడ్ వేయకుండా ఎప్పటికప్పుడు ఈ విధంగా క్లీన్ చేసుకుంటూ ఉండడం. అదేవిధంగా హీట్ వాటర్తో మనం క్లీనింగ్ అనేది చేసుకుంటే కూడా వాషింగ్ మిషన్ క్లీన్ అవుతూ ఉంటుంది. తర్వాత ఈ లిక్విడ్ కంపార్ట్మెంట్ను కూడా మనం క్లీన్ చేసేసుకోవాలి. ఈ విధంగా ప్రెస్ చేస్తే మనకి లిక్విడ్ కంపార్ట్మెంట్ అనేది ఓపెన్ అయిపోతుంది. ఇప్పుడు దీంట్లో ఉన్న మట్టిని కూడా మనం లిక్విడ్ వేసినప్పుడు కొంచెం ఒక్కొక్కసారి ఉండిపోతూ ఉంటుంది. ఈ విధంగా క్లీన్ చేసేసుకుంటే ఈ లిక్విడ్ కంపార్ట్మెంట్ కూడా మొత్తం నీట్గా అయిపోతుంది అన్నమాట. ఈ విధంగా ప్రెస్ చేస్తే మనకి అది పైన ఉన్నది వచ్చేస్తుంది. తర్వాత ఈ లోపలంతా కూడా ఈ వాటర్ సహాయంతో మనం ఈ విధంగా క్లీన్ చేసేసుకుంటే ఇది కూడా నీట్గా అయిపోతుంది అన్నమాట. మనం వాషింగ్ మిషన్ 1-2 సార్లు వేసుకున్నా పర్లేదు, కానీ ఓవర్లోడ్ వేయడం వల్ల
మన మోటార్ మీద బాగా లోడ్ అనేది పడుతుంది. వాషింగ్ మిషన్ పోవడానికి మెయిన్ ఛాన్స్ అదే అనమాట. అదేవిధంగా వాటర్ కూడా, వాటర్లో కనుక ఎక్కువ మనకి సున్నం శాతం ఎక్కువగా ఉంటే కూడా తొందరగా పాడైపోతుంది. అందుకు వెనకాల ఒక సున్నం శాతం ఎక్కువగా ఉన్నప్పుడు ఆ సున్నం శాతం తగ్గించుకోవడానికి ఒక ఫిల్టర్లా కూడా ఉంటుంది. అది 1800 అట్లా ఉంటుంది. మనం వాషింగ్ మిషన్ తీసుకునేటప్పుడు కంపల్సరీ ఆ ఫిల్టర్ని కూడా తీసుకోవడం చాలా మంచిది. ఎందుకంటే ఆ ఫిల్టర్ వల్ల మనకి సున్నం అనేది ఎక్కువ రాకుండా వాటర్లో ఉన్న సున్నం శాతాన్ని అది ఫిల్టర్ చేస్తూ ఉంటుంది. మేమైతే తీసుకున్నాము. అది బ్యాక్ సైడ్ ఉంటుందన్నమాట. నాకు చూపించడానికి వీలవ్వలేదు, అందుకని చూపించట్లేదు. ఫిల్టర్ని అయితే కంపల్సరీ తీసుకోండి. దానివల్ల అయితే కంపల్సరీ యూజ్ అనేది అయితే కంపల్సరీ ఉంటుంది. వాషింగ్ మిషన్ తొందరగా పాడవకుండా కూడా ఉంటుంది. ఇప్పుడు టబ్ క్లీన్ చేసుకోవాలి. ఇదంతా చేసుకున్న తర్వాత ఇలాగ ఎల్జీది టబ్ వాష్ వస్తుంది కదా, ఈ విధంగా మనం కొంచెం ఆ లిక్విడ్ కంపార్ట్మెంట్లో వేసుకుని మిగతా దాన్ని అంతటినీ కూడా ఈ విధంగా డ్రమ్లోకి వేసేసుకోవాలి. ఇది లేని వాళ్ళు వెనిగరు, బేకింగ్ సోడా, లిక్విడ్ కూడా వేసుకుని 3 వేసుకుని కూడా మనం టబ్ క్లీన్ అనేది చేసుకోవచ్చు. ఇప్పుడు తర్వాత ఇలాగ వాషింగ్ మిషన్ స్టార్ట్ చేసుకుని ఇన్సెంటివ్ అనేది ఉంటుంది కదా, దాన్ని ఒక 2 మినిట్స్ ఇట్లా ప్రెస్ చేస్తే మనకి ఈ తర్వాత స్టార్ట్ అనేది నొక్కుకోవాలి. ఈ విధంగా నొక్కుకోవడం వల్ల మనకి టబ్ వాష్ అనేది వచ్చేస్తుంది అనమాట. 1 అవర్ 22 మినిట్స్. ఈ వీడియో కనుక మీకు యూజ్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ విధంగా